దీనికి నా దగ్గర సమాధానం లేదు. when you are not willing to meditate? మీరు ధ్యానం చెయ్యాలనే అనుకోనప్పుడు నేను నిజంగా మీకేమీ సహాయం చేయలేను. మీరు కూర్చుని మీ హృదయాన్ని తెరిచినప్పుడు మాత్రమే మాస్టర్ గారి పని మొదలవుతుంది. నేను చెప్పగలిగింది ఇంతే. ఒకసారి మీరు హృదయాన్ని తెరిస్తే అది సోమరిగా ఉండలేదు. అది భగవంతుని నుండి వచ్చే కృప కోసం వేచి ఉన్న హృదయాన్ని నింపలేను అని అనదు. Even if you don't like to meditate, మీకు ధ్యానం చేయాలని అనిపించకపోయినా మొదలుపెట్టండి. 2 నిమిషాల పాటు కూర్చుంటాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. people, and especially in my case also, sometimes ముఖ్యంగా నా విషయంలో కూడా ప్రతిరోజు నేను ట్రెడ్‌మిల్ మీద అరగంటో, పావుగంటో నడవాలి. బద్ధకంగా అనిపించినప్పుడు ఈరోజు వదిలేద్దామనుకుంటాను. ఒక 2 నిమిషాల పాటు చేద్దాం అని నన్ను నేను సమాధానపరుచుకొని మొదలుపెడతాను. ఆ తరువాత తెలియకుండానే అరగంట పూర్తి అయిపోతుంది. ఒక ప్రారంభం అంటూ ఉంటే ముగింపు వేరుగా ఉంటుంది. చురుకుగా తయారవడం వలన సోమరితనం దానంతట అదే ఆవిరైపోతుంది. ధ్యానం కూడా అంతే. మీకు చెయ్యాలి అనిపించకపోయినా బలవంతంగా అయినా చేయడానికి ప్రయత్నించండి. అప్రయత్నత సిద్ధించేంత వరకు అద్భుతమైన ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. until something becomes automatic. ఏదైనా స్వయంచాలకంగా రూపుదిద్దుకునేంత వరకు మీరు గట్టిగా ప్రయత్నిస్తూనే ఉండాలి. కారు డ్రైవింగ్ కూడా అంతే. మొదట్లో అది చాలా కష్టం అనిపిస్తుంది, కానీ క్రమేణా అలవాటైపోతుంది. You don't have to try hard. ఆ తరువాత పెద్దగా ప్రయాస పడవలసిన అవసరం ఉండదు. ధ్యానం కూడా అటువంటిదే. Meditation means how quickly I can arrive at a state of mind ధ్యానం అంటే ఒక ప్రశాంతమైన మానసిక స్థితికి త్వరితంగా చేరుకోవడం. ఆ స్థితికి కనుక 2 నిమిషాల్లో చేరుకోగలిగితే అరగంట పాటు ధ్యానం చేయవలసిన అవసరం ఏముంటుంది? ప్రక్రియ మీదనో లేదా సమయం మీదనో దృష్టిని ఉంచకండి. ఎంత త్వరగా ధ్యాన స్థితికి చేరుకోగలము అన్న దాని మీద, ఎంత త్వరగా కేంద్రీకృతం అవ్వగలం, ఎంత త్వరగా మాస్టర్ గారితో కనెక్ట్ కాగలము అన్న దాని మీద దృష్టిని ఉంచండి. so that is our responsibility as అభ్యాసులుగా అది మన బాధ్యత. మిగిలిన విషయాలు అన్నీ మాస్టర్ చూసుకుంటారు. ధన్యవాదాలు.